షుగర్ నిజంగానే దీనికి ట్రీట్మెంట్ అనేది మాకు కూడా అసలు చాలా జనరల్ ఐడియా కూడా కష్టం. లేదు. ఎందుకంటే కాళ్ళు తీసేసిన పేషెంట్లు ఎంతమందో మేమే చూసాం. ఒక విజయనగరం పేషెంట్ అలాగే ఆ టైంలో వాళ్ళకి వైద్యం అంతగా కాలు తీసేశారు. వాళ్ళకి ఏదో వీల్ చైర్ అయ్యి ఇవి పంపించి ఇంక ఇలాంటివి ముందుగానే తెలుసుకొని మేము ఈ వైద్యం చేయాలని మొన్న గుజరాత్ నుంచి భారత్ అనే ఒక సంస్థ, అది వాళ్ళు వచ్చి నన్ను రావాలని ఆహ్వానించి ఇంత గొప్ప వైద్యం చేస్తున్నారంట మీరు, మా గుజరాత్లో కూడా మేము అన్నీ ఏర్పాటు చేస్తాము, ఆ డాక్టర్ గారు మీరు వచ్చి ఆ వైద్యం మా గుజరాత్లో కూడా చేయాలి. అలాగే ఢిల్లీలో, తర్వాత ఏమో మనకి ఇక్కడ ఏంటది బెంగళూరు నుంచి వాళ్ళందరూ అడుగుతున్నారు. ఇది తెలిసి మొత్తం దేశవ్యాప్తంగా దీని గురించి దీని గొప్పగా, దీనికి మేము చెప్పులు కూడా ఒక జత 5000. మొత్తం మేము వారణాసి నుంచి ఒక సీఏవే వచ్చాడు ఆయన, మీరు ఇంత మంచి వైద్యం చేస్తున్నారు కాబట్టి నా వంతు చెప్పులు ఇస్తాను, మీరు వస్తాను. మేమందరికీ చెప్పులు పంచాము అన్నీ కూడా. అందులో మా పిల్లలు ఫ్రెండ్స్ అందరూ కూడా. మా పెద్దమ్మాయి దీనికి సాయి ప్రసీద, అదంతా అమ్మాయి ఒకసారి మేము వెళ్ళి ఆ ప్లేస్ అది అడుగుతాము, అమ్మాయి వచ్చి 2-3 రోజుల్లో దాన్ని ఒక హాస్పిటల్ కింద మార్చేస్తుంది చేసి చాలా. అలాగే పాపం డాక్టర్ వర్మ గారని భీమవరం వర్మ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు చాలా బాగా మాకు ఆ విలేజ్లో, అంటే వాళ్ళకి అందరూ అందుబాటులో ఉంటారు కదా, వాలంటీర్స్ వీళ్ళందరినీ ఇచ్చి వారు మాకు బాగా సపోర్ట్ చేశారు. డాక్టర్ వర్మ హాస్పిటల్స్, సో అపోలో డాక్టర్స్ కూడా మాకు బాగా హెల్ప్. సో అందుకనే అనేది నిజంగానే ఇంతకన్నా స్పెషల్. నిజంగా అమ్మ కాబట్టి పిల్లలు బాగా తెలుసుకుంటుంది. నిజంగా ఇంతమంది నిజంగా కృష్ణరాజు గారు మీరు మాకు ఇచ్చింది, అందుకేనేమో అంతమంది నిజంగానే దీని ట్రీట్మెంట్ చాలా తెలియదు, ఇలా ట్రీట్ చేస్తారని తెలియదు. చాలా వాళ్ళ టార్చర్ ఉన్నప్పుడు అంటే 5000 ఈచ్ పేరు అంటే జత 5000 అట్లాంటి కొనుక్కోలేని వాళ్ళు ఎంతమందికి మీరు ఇచ్చారు అంటే. అవి కూడా ఏదో మామూలుగా అయితే పాపం అందరూ వేసుకోలేరు, ఇప్పుడు అంతా ఫ్యాషన్గా వేసుకోవాలి కదా. ఒకప్పుడు ఆ షుగర్ చెప్పులు అంటే ఇంత మాటగా లావుగా అసలు ఎవరు కొనుక్కునేవారు కాదు డాక్టర్ చెప్పిన. అందుకని మేము వాళ్ళు ఎంత బాగా తయారు చేశారు అంటే బర్కెన్టాక్స్లా తయారు చేశారు, వేసుకున్నా కూడా అంత అందంగా ఉంటాయి. వాళ్ళకేమో కాళ్ళకి ఏ ప్రాబ్లము రాకుండా అవి పంచాం అందరూ. పాప కొంతమందికి సైజులు సరిపోతే, మాకు సైజులు సరిపోయినా పర్లేదు మాకు ఇవ్వండి అందరూ అడిగారు. చాలని పాపం వాళ్ళు నిజంగా వాళ్ళందరికీ ఆ వైద్యం మేము అందించడం, వాళ్ళందరిలో ఆ కళ్ళల్లో ఆనందం, అది చాలు మాకు. కృష్ణరాజు గారు అది మీ లెగసీ మీరు కంటిన్యూ చేస్తున్నారు. అంటే టాపిక్ వచ్చిన కాబట్టి అపోలో వాళ్ళు కూడా చేశారు అని ఇంతకు ముందు కృష్ణరాజు గారు చెప్తుంటే కూడా మేము విన్నాము. చిరంజీవి గారి అక్కడికి వెళ్ళినప్పుడు కానీ కోడలు ఉపాసన గారి గురించి. కృష్ణరాజు గారు ఒకసారి ఎక్కడికో మేము బయటకి రెస్టారెంట్కి ఏదో వెళ్తే ఒక డోరు ఇలా పట్టుకొని, ఆయన ఎక్సర్సైజ్ చేయడం అలవాటు, అది పట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తుంటే తెలియదు ఆ డోర్ జరిగిపోయి గొప్పకొని పడిపోయి స్లిప్ అయ్యి కాలుకి దెబ్బ తగిలింది. ఇప్పుడు మేము అపోలోలోనే అక్కడ చేయించామన్నమాట. ఆర్థోపెటిక్ డాక్టర్ ఫేమస్ ఆయన కేజీ రెడ్డి గారని. అప్పుడు పాప అంతా అమ్మాయి బాగా ఉపాసన చాలా బాగా చూసుకుంది. కృష్ణరాజు గారికి చాలా బాగా చూడాలి అందరికి చెప్పి మళ్ళీ డైలీ వచ్చి అమ్మాయి పలకరించి వెళ్ళారు. చాలా మంచి అమ్మాయి, డౌన్ టు ఎర్త్. ఒకరోజు ఇంకొకటి దేనికో చరణ్ కూడా వచ్చి మేము వెళ్ళిపోతుంటే చూసి వచ్చి అంకుల్ ఎలా ఉన్నారు, అంతా బాగుంది కదా, తగ్గిపోయింది కదా, అంతా పలకరించి. చాలా మంచి అబ్బాయి చరణ్ కూడా. ఇక్కడ కనిపించినా వచ్చి పలకరిస్తారు. అందుకన్నా ఎవరికైనా కావాల్సిందే ఉంది, ఆ పలకరింపే కదా. చాలా ఆనందం. అందుకని నాకు కృష్ణరాజు గారికి బాగా ఇష్టం. మన బాబుకి ప్రభాస్ గారు కూడా మంచి ఫ్రెండ్స్, చరణ్ వాళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళంతా.